గడిచిన దినమున మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం వరకు అంటే దేవుని యొక్క సేవలో పరిచర్యలో క్రీస్తు యొక్క పరిచర్యలో వాళ్ళ యొక్క శిష్యుల పరిచర్యలో సహోదరిమణులు ఏ రీతిగా పాలిభాగస్తులు అయ్యారు అన్నటువంటి విషయం వారికున్నటువంటి ఆర్థిక స్థితిగతులతో వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలతో దేవుని సేవ హ్మ్. ఎలా తుదముట్టించారో వారు సువార్త సేవలో పాలిభాగస్తులై వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లిఖించుకొని వాళ్ళ జన్మను చరితార్థం చేసుకున్నారు. మన ముందు ఆ మాదిరిని ఎలా ఉంచిపోయారనేది మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శిష్యగణం నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా ఉంటుంది. శిష్యులు 2 రకాలైన శిష్యులు ఉంటారు ఎవరికైనా సరే. వాళ్ళు బహిరంగంగా అందరికీ తెలిసిన శిష్యులు ఒక వర్గమైతే, ఒక గుంపైతే, రహస్యంగా వెంబడించేటటువంటి శిష్యులు ఒక గుంపు. సో, ఆ రహస్య శిష్యుల గుంపులో నుంచి ఒక ఇద్దరు శిష్యుల గురించి ఈరోజు మనం ధ్యానించబోతాం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 61వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. 57వ వచనం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57వ వచనం నుండి 61వ వచనం వరకు 5 వచనాలున్నాయి. వాటిని మనం ధ్యానిద్దాం ప్రియులారా. నేను చదువుతున్నాను చూడండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఈరోజు మనం ధ్యానించుకుపోయేటటువంటి అంశం అండి ఇది విషయం. జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఈ మాటలను ధ్యానం చేద్దాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు. అసలు ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం వచ్చేంత వరకు కూడా ఎక్కడే గాని అంతకు ముందటి అధ్యాయంలో అరిమతయి యోసేపు అన్నటువంటి పేరే వినపడదు. ఇక్కడే ఫస్ట్ టైం మనకు వినబడుతుంది మత్తయి సువార్తలో. ఆయన ఎవరట అంటే ఆయన కూడా యేసు ప్రభు శిష్యుడేనట. అంటే అంతకు ముందు ఎక్కడే గాని యేసు ప్రభు శిష్యుల జాబితాలో 12 మంది అపోస్తులు కాకుండా మరికొందరు పేర్లు మనకు ప్రత్యేకంగా కనబడతాయి. కానీ ఈయన పేరు మాత్రం మనకు అంతగా కనబడదు. ఈయనతో పాటు మరొక రహస్య శిష్యుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభుల వారిని రాత్రి కాలంలో వెళ్ళి చాలా డౌట్స్‌ను క్లియర్ చేసుకున్నటువంటి ఒక పెద్దాయన, సమాజ మందిరపు అధికారి, పరిసయ్యుడు. ఎవరండి? ఎవరికి ఐడియా లేదా? నీకోదేము గారు. వెరీ గుడ్ అమ్మా. వీళ్ళు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి రహస్య శిష్యులు. ఇది మనం ఎలా చెప్పగలం అనంటే, ఒకసారి మార్కు సువార్త చూద్దాం. వీళ్ళ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత మనం కాస్త ముందుకు సాగుదాం. 15వ అధ్యాయము మార్కు సువార్త 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు అని రాయబడింది చూడండి. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే, యోసేపు గారు తెగించారని రాయబడింది. తెగింపు.
తెగింపు అన్న పదం ఆయన ఎందుకు అక్కడ వాడవలసి వచ్చింది దేవుడు? ఎవరన్నా తెగించాడట. అరిమతయి యోసేపు తెగించారట. ఏముంది? ఏం కనపడుతుంది? ఆ తెగువేం కనపడుతుందండి అందులో? ఇంకా ఆయన అంటే ఆయన మరణించిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులే ఆయన వదిలేసి వెళ్ళిపోయినారు కదన్నా. ఈయన మాత్రము ధైర్యంగా వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడన్న. గుడ్. అంటే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుల వారి యొక్క సంబంధికులు అంటే మరణదండన విధింపబడిన వ్యక్తి యొక్క బంధువులని గాని, లేకపోతే రక్త సంబంధికులని గాని, లేదంటే శిష్యులని గాని ఎవరు చెప్పుకున్నా గూడా, వాళ్ళను గూడా తీసుకెళ్ళి లోపలేసేరు. వాళ్ళని గూడా ఏమన్నా చేసడానికి అవకాశం పుష్కలంగా మెండుగా ఉండేది. చూడండి, శిష్యులు 2 రకాలని జెప్పాను చూసారా? బహిరంగ శిష్యులు, రహస్య శిష్యులు అనే 2 రకాలు అనే వర్గం మాత్రమే కాకుండా, మరొక వర్గీకరణ కూడా ఉంది. అదేంటంటే, ఒక వర్గం శిష్యులు ఒకలా స్పందిస్తే, మరో వర్గం శిష్యులు ఇంకోలా స్పందిస్తారు. సిస్టర్ మనతో పంచుకున్నట్లు. అప్పటిదాకా యేసు ప్రభుతో పాటు తిరిగి వాళ్ళ ప్రభు యొక్క శ్రమల్లో, విజయాల్లో, అన్ని రకాలైనటువంటి సాధక బాధకాల్లో హ్మ్. సపోర్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తులు, కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులు. తీరా గెత్సెమనే తోట దగ్గర నుంచి మనం జూస్తే వాళ్ళందరూ పారిపోయారు. కానీ అప్పటిదాకా ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఎక్కడే గాని యేసు ప్రభుల వారి పరిచర్యల్లో మిగిలినటువంటి శిష్యుల్లాగా కలిసి తిరగని వ్యక్తి, కనబడని వ్యక్తి సరైన టైంలో బయటకొచ్చేసాడు. రహస్య శిష్యుడు సరైన సమయంలో శిష్యులందరూ బహిరంగంగా ఫలానా వ్యక్తికి సంబంధించినటువంటి శిష్యులమే అని చెప్పబడుతున్నటువంటి అపోస్తలులందరూ వెళ్లి దాక్కుంటే, అప్పటిదాకా దాక్కున్నటువంటి వ్యక్తి బయటకొచ్చేసాడు. అంటే శిష్య గణములో 2 రకాలైన గుంపులుంటాయి. ఒకటి సరైన సమయము వచ్చేంత వరకు బావుంటారు. టైం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. మరికొంతమంది టైము వచ్చేంత వరకు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నట్టుంటారు. సరైన టైంలో కరెక్ట్‌గా వచ్చి జాయిన్ అయిపోతారు. అలా జాయిన్ అయినటువంటి వాళ్ళలో ఇక్కడ అరిమతయ్య అనేటువంటి ఊరివాడని యోసేపు గారు కనబడతారు. ఆయన సన్‌హెడ్రిక్ సభలో గూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఘనత వహించినటువంటి వ్యక్తి, ఒక సభ్యుడు అని రాయబడింది. ఆ సభలోనే ఆ ఘనత వహించినటువంటి ఆ సన్‌హెడ్రిక్ సభలో 57 మంది ఉంటారని మనం నేర్చుకున్నాం గదా! వాళ్ళలో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి. అఫ్‌కోర్స్ ఈయనతో పాటు ఆహ్, మిగిలినటువంటి పెద్దాయన ఉన్నారు గదా! నికోదేము గారు. ఆయన కూడా ఉంటే ఎందుకంటే సమాజ మందిరపు అధికారి, పరిసయ్యుడు, ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి గనుక వీళ్ళిద్దరూ గూడా ఒక సభ్యులై ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. అందున మరలా హ్మ్. ఇప్పుడు సన్‌హెడ్రిక్ సభలో ఉన్న వాళ్ళందరూ కలిసి యేసు ప్రభువును చంపించటానికి పన్నాగం కుట్ర పన్నుతూ ఉంటే, అదే గుంపులో ఉండి ఇద్దరు మాత్రం మిగిలిన వాళ్ళని అపోజ్ చేసి యేసు ప్రభులు వారి పక్షాన నిలవటం అనేది అద్భుతమైనటువంటి ఘట్టం. సో, అతను యేసు ప్రభు దేహం తనకిమ్మని తెగించి అడిగాడు. ఎందుకనంటే, ఇదేంటిది ఇప్పటిదాకా నువ్వు సన్‌హెడ్రిక్ సభలో ఉన్నోడివి గదా! ఇప్పుడు యేసుప్రభు దేహం వచ్చి అడుగుతున్నావంటే, నువ్వు కొంపదీసి యేసుప్రభు శిష్యుడివా? శిష్యుడివైతే మరి అతని యొక్క దుష్ట క్రియల్లో గూడా అతని యొక్క అనుచరుడిగా కాబట్టి ఉన్నావు గాబట్టి, నువ్వు గూడా ప్రమాదకారివే. కానీ నిన్ను గూడా చంపించేసేయాలన్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఘనత వహించినటువంటి సభలో సభ్యులై ఉన్నటువంటి వ్యక్తి, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఇప్పుడు యేసుప్రభు సంబంధికుడినని ఆయన దేహం అడటానికెళితే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. సో, అటువంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా నిలవటం అనేది కొందరికి మాత్రమే సాధ్యమేదండి. అంటే ఒక శిష్యులుగా ఉన్నటువంటి అన్నీ వదిలేసుకొని వచ్చినటువంటి ఒక త్యాగధనులైనటువంటి అపోస్తలులకు సైతం చేతగాని పని మన అరిమతయి యోసేపు గారి వల్ల, ఒక నికోదేము గారి వల్ల జరిగింది. అందుకే
మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒక మనిషి విషయంలో మనం ఒక అంచనాకి ఎప్పుడు రాకూడదు. అది మీరు ప్రతిసారి మీరు గమనించండి. అంటే ఎక్కడెక్కడో దాక్కునున్నటువంటి వ్యక్తులు సరైన సమయానికి బయటకు వచ్చేస్తారు. అప్పటిదాకా వాళ్ళ గురించి మనం వేరే విధంగా అనుకోనుంటాం కదా! వేరే విధంగా అనుకోనుంటాం. నాకు నిన్న సాయం సమయంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఒక తమ్ముడున్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడూ తాగుబోతుడుగా తిరుగుతూ ఉన్నాడు. పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు. అంతా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటున్నాడు. నేను పలానా కంపెనీలో నేనొకటి ఓ మంచి కంపెనీ ఉంది. దాంట్లో నేను జాయిన్ అయ్యాను. ఇంత డబ్బు కట్టి మీరు గూడా జాయిన్ అవ్వండి. చాలా డబ్బులు వచ్చేస్తాయి తర్వాత తొందరలో అని జెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అతని మాట ఎవరు నమ్ముతారు? అస్సలెవ్వరు నమ్మలేదు. నా వరకు నేనేం చేయనని నేను గూడా తెగేసి చెప్పినవాడిని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యి ఉన్నాడో ముందు నుంచి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 34,00,000 మందున్నారంట అలాంటోళ్ళు. ఆ 34,00,000 మంది అకౌంట్‌లో వితిన్ 1 వీక్, వారం రోజుల్లోపు ఒక్కొక్కరి అకౌంట్‌లో ₹6,00,00,000 పడబోతున్నాయి. అంటే ఒకసారి నేను షాక్‌కి గురయ్యాను. అది ఫ్యాక్టా కాదా అని కొందరిని ఇంటలెక్చువల్స్‌ని అడిగి కనుక్కున్నాను. ఏమో ఎవరైనా ఉత్త మాటలు చెప్తున్నారేమని. యెస్, నిజమని తెలిసింది. వాళ్ళు గూడా అందులో సభ్యులుగా ఉన్నారంట. అంటే అటు జులాయిగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని ఉన్న పాటున మనం సంపాదించాలంటే ₹6,00,00,000 ఎంత టైం పడతదండి? అసలది మనం ఊహించుకోలేం. కాబట్టి ఎప్పుడు, ఎట్లా, ఎవరు, ఏ విధంగా మలుపు తిరుగుతారో తెలీదు. అప్పటిదాకా యేసుప్రభు కోసం మేము రెడీ ఉంటాం, దన్నుగా ఉంటాం అనుకున్నోళ్ళు కనపడకుండా పోయే, అప్పటిదాకా ఎవరో తెలియనటువంటి వ్యక్తేమో సడెన్‌గా కనబడి. అంటే అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని ఏ విషయంలోనూ తక్కువ అంచనా వేయకూడదు. ఇది ఇంతే, వీళ్ళు ఇంతే అన్నటువంటి ఆలోచన ఎవ్వరు చేయకూడదు. అసలు నెక్ ఆఫ్ ద మొమెంట్‌లో ఎవరు ఊహించారండి? శిలువ మీద దొంగ విషయంలో ఒకడు యేసు ప్రభు సృష్టికర్తతో పాటు ఎళ్ళినటువంటి ఘనుడవుతాడని ఎవరైనా ఊహించుంటాడా? ఎవరో వద్దు. తను గూడా ఊహించుండడు. ఎవరు? దొంగ. తనంటే ఎవరండి? దొంగ గూడా. శిలువ మీద దొంగ గూడా ఊహించుండడసలు. కాబట్టి ఎప్పుడు ఏమి పరిస్థితులు ఒక వ్యక్తి విషయమే జరుగుతాయో తెలీదు. సరే మీరు, నేను, మనం ఎట్లాగే భక్తిగా మంచిగా ఉంటాము ఆహ్, అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు సుమా! మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో మంది తిరిగి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు లేవా చరిత్రలో? ఎప్పుడు ఎట్లాగా ఏమవుతాడు అన్నటువంటిది ఎవరికి ఏ ముసలం పడుతదో అనేది ఎవడు చెప్పలేడు. అలాగే ఆ ముసలంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఎవరు మంచోళ్ళు అవుతారో చెప్పలేరు. అరిమత యోసేపు గారి విషయం కూడా అదే. తెగించేశాడు. అప్పటిదాకా కలిసున్నటువంటి వాళ్ళు ప్రాణం మీద భీతితో, ప్రాణం మీద ఆశతో పోయి వెళ్లి దాక్కుంటే, అప్పటిదాకా దాక్కున్నోడు బయటకొచ్చాడు. తెగించాడు. అంటే రేపు ఏంటని ఎవడన్నా ఎంక్వైరీ జేసి నా ప్రాణం తీసే పరిస్థితికొచ్చినా నేను సిద్ధం. అంతే కదా! తెగించి అంటే. ఎందుకంటే దేవుడి కార్యాలు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటేనండి సాహసోపేతంగా ఉంటాయి ప్రియులారా. మనకు ఆ విషయం తెలీదు. మనం సాహసాలు ఎవరెవరి కోసం జేస్తాం తెలుసా అండి? చెప్పండి మీరు, మన జీవితంలో సాహసం జేయాలంటే ఎవరి కోసం జేత్తామండి? మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం ఆలోచి ఖచ్చితంగా వీళ్ళ కోసం తప్పనిసరిగా చేస్తాం. సాహసాలు వీళ్ళకంటే జేయాల్సింది ఎక్కడ అంటే, దేవుని సేవలో. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చేసిందేంటది? ఏంటంటది? వాళ్ళ ఆవిడ చేసింది సాహసం. వాళ్ళ బిడ్డలు, పెళ్ళిడికొచ్చినటువంటి ఇద్దరు ఆడబిడ్డలు చేసింది సాహసం. చాలామంది అంటూ ఉంటున్నారు. ఏమనంటే, బాగా సంపాదించి వాళ్ళని ఒక సెక్యూర్డ్ పరిస్థితుల్లో పెట్టాడు బ్రదరు. ఆహ్,
ఇద్దరు సేఫ్గా ఉన్నట్టే బిడ్డల ఆడబిడ్డలు ఇద్దరు. ఏమండి, తండ్రి ఇచ్చే సేఫ్టీ కంటే పైసలు ఇచ్చే సేఫ్టీ గొప్పదా? నెవర్. కానీ అటువంటి నాన్నను కూడా పోగొట్టుకోవటానికి విషయం తెలిసి సేవలో సమర్పించటానికి సిద్ధపడ్డారు చూసారా, అది తెగువ. ఆ ముగ్గురు మగువలు చూపిన తెగువ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆత్మలను రగిలించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెగువ లేనిదే తెగించి ఒక అడుగు వేయటం చాలా మందికి, ఈవెన్ బాప్టిజం తీసుకోవటానికి కూడా, రక్షణ తీసుకోవటానికి కూడా వెనకాడుతున్నారా లేదా? చాలా మంది తీసుకోరండి. వాళ్ళని మనం గమనిస్తే ఎందుకు తీసుకోలేనంటే ఏం చెప్తారండి వాళ్ళు? తీసుకోనని వాళ్ళు కొంతమందిని ఎందుకయ్యా బాప్టిజం తీసుకోలేదని బ్రదర్స్‌నో, సిస్టర్స్‌నో అడిగితే వాళ్ళు ఏమంటారు? భర్త గురించో ఏదో ఒకటి కారణాలు చెప్పారన్న. నిన్న ఒక ఆ! అమ్మాయిని అడిగినాను నేను. అమ్మ. చర్చిలో నిన్న ఒక అమ్మాయిని, "ఏమ్మా చర్చికైతే వస్తావు, బాప్తిసం తీసుకోలేదు." అదే బల్ల తీసుకోకపోతే నాకు అనుమానం వచ్చి అడిగాను. అడిగితే, "అక్క, మేము ఇంట్లో కొంచెం విగ్రహారాధన చేయాల్సి ఉంటది. నేను తీసుకుంటే మళ్ళీ అది చేయలేను గదా! మా భర్త ఒప్పుకోలేదు" అన్నాడు. ఓకే అమ్మా. రైట్. అంటే ఇప్పుడు భర్తకు తాలూకు భయాలు, అలాగే దీంతో పాటు వ్యక్తిగతంగా భయాలుంటాయండి. ముఖ్యంగా ఏంటి అంటే, నేను గూడా ఎంతో మందిని చూశాను. వీళ్ళు చాలా వ్యక్తిపరంగా మంచిగా ఉంటారు. కానీ వాళ్ళకు ఎందుకు మరి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత బాగా క్రైస్తవ్యం గురించి, క్రీస్తు గురించి అంత చక్కటి అవగాహన కలిగిన వ్యక్తులు మీరెందుకండి రక్షణ పుచ్చుకోరని కొందరిని మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, "మేము అబద్ధాలు మానలేము. మేము చూపులు మానలేము. మేము నోరు కంట్రోల్ చేసుకోలేము. మేము ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేము. పొద్దున్న లేచినది మొదలుకొని అబద్ధాలు చెప్పందే అక్కడ పని గూడా గడవదు. మా పనే అబద్ధాలు చెప్పే పని. నిలదొక్కుకోలేము అనిపిస్తది మాకు. హ్మ్. నిలకడగా ఉండలేమనిపిస్తది. మళ్ళీ లోకంలో కలిసిపోతామేమో అనే భయం ఉంటది" అని అనుకుంటూ ఉంటారు. అది పిరికితనం. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులే కారు. తెలుసా? ఆ రోజు ఆ దేవుడి కోసం, సేవ కోసం ఇవ్వటానికి అననీయ, సప్ఫీరాలు కొంచెం దాచుకున్నారు. వాళ్ళకొచ్చిందేంటి? భయం. ఒక పిరికితనం. ఉన్నదంతా తీసుకొచ్చి వాళ్ళకిచ్చేస్తే మనకెట్లాగా అన్నటువంటి పరిస్థితుల్లోకి, ఆ భయాల్లోనికెళ్ళిపోయారు. ఇలా చాలా విషయాల్లో తెగింపుండాలి పిల్లలు. తెలుసా మీకు? తెగింపుండాలి. మనం ఒక రోజు రాత్రి నిద్ర పట్టకపోతేనే భయపడి చస్తాం. ఏమైపోద్దో అని. కదా! ఒక తప్పు ఉంటేనే మనం బెంబేలెత్తిపోతాం. కుటుంబంలో ఏదైనా గొడవ వస్తేనే, చిన్న సమస్య వస్తేనే ఇదైపోతాం. బిడ్డలకేమైనా అనారోగ్య పరిస్థితులు వస్తేనే సమస్య అయిపోతాం. పెళ్ళిళ్ళు కాకపోతేనే కొంచెం డిలే అయితేనే సమస్య అవుతుంది. ఉద్యోగం రాకపోతే సమస్య. రకరకాల భయాలతో బతికేస్తున్నాం. వీటన్నిటికంటే ఇప్పుడు దేని విషయమైనా తెగువ లేకపోవచ్చేమో గానీ, భక్తి జీవితంలో తెగువ లేకపోతే కుదరదండి. అరిమత యోసేపు గారు తెగించి యేసుప్రభు దేహాన్ని ఇవ్వమని అడగడానికి వెళ్ళకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? శిష్యులొచ్చేవాళ్ళా? రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చేవాళ్ళా? మరి ఏమైపోయేది? ఒక ఒక లోకాల్ని కలగజేసిన సృష్టికర్త ఒక అనాథ శవముగా, ఆ ఇద్దరు దుర్మార్గులుగా కుడివడి ఎడమల్లో సిలువ వేయబడినటువంటి వాళ్ళ సరసన ఏ రకంగా ఖననం చేయబడేవాడు? ఊహించుకుంటేనే భయమేస్తది. కానీ అట్టి స్థితికి తీసుకెళ్ళకుండా అసలు అరిమత యోసేపు గారు ఎక్కడ పెట్టేశాడు, అసలు ఆ సమాధి ఎలాంటిది, అద్భుతమైనది అనేది ఆహ్, చాలా బాగా చెప్పాడండి బైబిల్ గ్రంథంలో దేవుడు. ఏవండీ? ఒకసారి 19వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం. ఇక్కడ చూడండి ఏమనుందో. ఆ సమాధి కోసం రాయబడినటువంటి ఆ మంచి మాటలు మీరు చూస్తేనండి, 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి చాలమ్మా, చాలక్క. సమాధి ఎలాంటి సమాధి అటండి? కొత్త
కొత్త సమాధి. సమాధి. ఎవరిని ఉంచలేదట. అందున దట్టు ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్న సమాధి అది? అరిమతయి ధనవంతుడైన అరిమత యోసేపు. ఏమండి, ఒక ధనవంతుడు సమాధిని కట్టించుకుంటే ఎట్లుంటది అనుకుంటున్నారు? ఏమండి, అందులో రాతిలో తొలిపించుకున్నాడు కదా. రాతిలో ఒక సమాధి తొలిపించుకోవటం అంటే చిన్న విషయం కాదు. చిన్న కష్టం. మనం ఈరోజు మనము సమాధి ఇంత కొట్టించుకుంటాం కదా, పెట్టించుకొని తర్వాత పెట్టేస్తుంటాం. అంత సులభంగా వచ్చే డబ్బు అది వచ్చే రకం కాదు అది. బాగా హైలీ ఎక్స్‌పెన్సివ్, కాస్ట్‌లీ సమాధి అది. కొత్త సమాధి అది. ఎవరిని ఉంచని సమాధి. ఎందుకనంటే కొన్ని సమాధుల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పటికేనండి. మనకు కడపలో ఈ చాలా మందికి తెలుసు. క్రిస్టియన్ సెమిటరీ మాసాపేటకు దగ్గరలో దొరలగోరిలు అనేది ఉంది. అక్కడ మా అన్నయ్యని చనిపోయినప్పుడు పాతేయడానికి వెళ్తే ప్లేసులు లేవు అప్పటికే. నేను ఎప్పుడు మాట చెప్తున్నానంటే 2012వ సంవత్సరం జూలై 1వ తారీఖు మా బ్రదర్ చనిపోతే 2వ తారీఖు ఖననం చేయటానికి వెళితే ప్లేస్ లేదక్కడ. మరి ఏం చేద్దాం అని చూస్తే మా నాన్నగారిని దేహాన్ని పాతేసిన స్థలం ఉంది. ఆ స్థలములోనే వేయండి మీరు అని చెప్పారు. ఇప్పటికి చాలా చోట్ల ప్లేసులు లేవు. ప్లేసులు లేని పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే ఒకరిని పాతేసిన చోటే ఇంకొకరిని పాతేస్తారు. అంతవరకు ఎందుకు? ఎలీషా గారిని కూడా ఎక్కడ పాతేశారని రాయబడింది? ఆల్రెడీ సైనికులను పాతేస్తున్నారు. ఆ పాతేసిన చోటే ఎలీషా గారి దేహాన్ని కూడా పెట్టడం జరిగింది. అలా సేమ్ ప్లేస్‌లో మా నాన్నగారిని ఎక్కడైతే ఖననం చేశారో ఆయన దేహాన్ని, మా బ్రదర్ దేహాన్ని కూడా అక్కడే పెట్టాల్సొచ్చింది. అంటే అదొక చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే అదొక గౌరవంగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వేసినటువంటి సమాధి సెకండ్ హ్యాండ్ అంటారు కదా. ఆల్రెడీ ఒకరికి వాడినటువంటి సమాధి రెండో వ్యక్తికో, మూడో వ్యక్తికో చాలా మందిని అదే ప్లేస్‌లో వేసేసి పూడ్చి చేస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడు చేస్తారంటే అంత ప్రాధాన్యం లేనటువంటి వ్యక్తులకు చేస్తారు, మర్చిపోకండి. అంత గనులు కాని వ్యక్తులకు, సాధారణ వ్యక్తులకు ఎక్కడేస్తే ఏముందిలే అనని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక గొప్ప వ్యక్తిని అలా చేయలేరండి. ఏది ఒకరేసినటువంటి చోట ఇంకొకరిని ఏసి పడేయటం, చేయటం, ఎటు పడితే అటు ఉండటం జరగదది. యేసుప్రభుల వారి విషయంలో ఒక పెద్ద లోకములో ఒక ఘనుడైనటువంటి ధనవంతుడు చనిపోతే ఎక్కడ పాతి పెట్టబడతాడో అలా గౌరవప్రదమైనటువంటి ముగింపు పలికేటట్టుగా పూనుకున్నాడు ఒక అరిమతయి యోసేపు. ఎంత ధన్యుడండి నిజంగా. సృష్టికర్తను గౌరవప్రదమైనటువంటి రీతిలో సాగనంపే క్రమములో ఆయన తీసుకున్న నిర్ణయం. అప్పుడు ఆ సమాధిలో యేసుప్రభుని పెడితే మళ్ళీ ఇతను కూడా ఏం చేయాలి? మళ్ళీ వేరొక సమాధి తన కోసం ఏర్పాటు చేసుకోవాలి కదా మళ్ళీ. అంటే ఆ ఖర్చు కోసము దానికంటే ముఖ్యంగా ప్రాణాలకు తెగించినటువంటి పరిస్థితి ఉంటది. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసుండడు ఇలాంటి వ్యక్తి ఒకడుంటాడేమోనని. అందుకే ప్రియులారా, ఇప్పటి వరకు ఎవరి విషయంలోనైనా ఏ అపార్థం చేసుకున్నా, ఒక ఫిక్సేషన్‌కి ఎవరి విషయంలో వచ్చినా దయచేసి ఆ ఆలోచనలు మానేద్దాం మనం. మనకు మంచిది. వాళ్ళేమైపోతారో మనకు తెలీదు భవిష్యత్తులో. మనమేమైపోతామో తెలీదు. కాబట్టి కళ్ళ ముందు మనకు కనబడుతున్న దాన్ని బట్టి భవిష్యత్తును ఎవ్వరి గురించి అంచనా వేయకండి. ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు ఓళ్ళవుతాయి. ప్రభు కూడా ఎప్పుడో చెప్పాడు. ఏమనంటే కడపటి వారు మొదటి వారవుతారు. మొదటివారు కడపటి వారవుతారు. కాబట్టి అరిమత యోసేపు గారు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన తెగించి మరి యేసు ప్రభు దేహాన్ని తీసుకొనొచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి, ఘనమైనటువంటి స్థితిలో, ధనవంతుణ్ణి పాతిపెట్టేటటువంటి స్థితిలో, యూదుల ఆచారము చొప్పున పాతేశారు అని కూడా రాయబడిందండి. ఒకసారి ఇదే 19వ అధ్యాయం యోహాను సువార్తలో 39 నుంచి 40 వచనం వరకు చూద్దాం. 39 నుంచి 40.
వచ్చి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్ట చుట్టిరి. చూడండి, ఆయనను చాలక్క. సో అక్కడ మనం గమనించగలిగితే మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము అన్నాడు. చూడండి, నేను చెప్పాను కదా, 2 రహస్య శిష్యులు ఉన్నారు. స్టార్టింగ్ లో యోహాను సువార్తలో స్టార్టింగ్ లో వచ్చాడు కదా నికోదేము గారు. వాడు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యంలోనికి రారు అని యేసుప్రభు చెప్తే, ముసలివాడైన వాడు ఎలాగూ మరలా జన్మించగలడు, తల్లి గర్భంలో రెండో మారు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుందా అని అడిగాడు కదా. ఆయన ఆయన ఏం చేశాడట, యేసు ప్రభుల వారిని బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. మామూలుగా తీసుకెళ్ళలేదు. యేసు ప్రభుల వారిని ప్రిపేర్ చేయలేదండి మామూలుగా. అందుకే మీరు చూడండి, ఒక సాధారణ వ్యక్తి చనిపోతే దానికి తాలూకు ఆ సమాధికి తీసుకెళ్లే తంతు ఒకలా ఉంటది. ఒక గొప్ప వ్యక్తి చనిపోతే సిద్ధపరిచేటటువంటి విధానం మరోలా ఉంటది. బాగా గమనిస్తే యేసు ప్రభుల వారిని ఒక అనాథ శవంగా తీసుకెళ్లాలని, పాతేయాలని వాళ్ళు అనుకోలేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి బ్రతుకులను దిద్దడానికి ఈ లోకంలోనికి వచ్చి దేవుడి సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి తన దేహము ద్వారా అనేకమైన ఆత్మలను వెలిగించినటువంటి ఆ గొప్ప దేహాన్ని గౌరవప్రదంగా, ఘనముగా సాగనంపటానికి పూనుకున్నారు ఇద్దరు శిష్యులు. వాళ్ళు ఎంత గొప్పగా తీసుకుని వచ్చారు. మరలా ఏంటి, యూదులు పాతిపెట్టు మర్యాద తగ్గకూడదు, ఘనత తగ్గకూడదు. ఎందుకంటే మనకేం తక్కువ చేశాడు ఆ మహనీయుడు. కాబట్టి ఎక్కడే గాని సమస్య లేకుండా వాళ్ళు అలా కార్యక్రమాన్ని కంప్లీట్ చేయటం జరిగింది. అద్భుతం కదండి. ఇకపోతే ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. 60వ వచనం, 27వ అధ్యాయము 60వ వచనంలో మాట రాయబడింది చూద్దాం. 60వ వచనంలో, తాను రాతితో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించిపోయాడట. సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి పోయాడు అని రాయబడింది. నిజంగానండి, ఈ పెద్ద రాయి ఎందుకు దొర్లించి పోవాల్సిన పరిస్థితి ఉంటుందా సమాధి దానికి అన్నటువంటి విషయం. అట్లాగే దాని గురించి మరొక చోట కూడా ఒక వివరణ రాయబడింది. అది కూడా చూద్దాం అండి. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి, ఒకటి చదవండి. విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూడండి, ఆ రాయి గురించి ఏమని చెప్పబడిందంటే, ఆ సమాధి రాయి చాలా పెద్దదట, ఎంతో పెద్దదని రాయబడి. చూడండి, ఎందుకు అలాగా సమాధికి మూసేసేటప్పుడు ఒక పెద్ద రాయి వాడతారు అనుకుంటున్నారు? ఏమన్నా ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఎందుకు వాడాల్సి వచ్చిందంటారు చెప్పండి? అంటే యేసు ప్రభువుల వారి సమాధికే వాడినారన్న, మిగతా అందరికీ అలాగే వాడతారు? లేదమ్మా, అది కొత్త విషయం ఏది కాదమ్మా. కాకపోతే కొందరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు, కొందరు గొప్ప వ్యక్తులకు మాత్రమే అంత గొప్ప సెట్టింగ్స్, అంటే సమాధికి తాలూకు సిద్ధపాట్లు ఉంటాయమ్మా. ఒకరికే కాదు, యూదుల్లో అది కూడా పాతిపెట్టు మర్యాదల్లో కూడా ఒక భాగమేనమ్మా. ఎందుకు అలా చేస్తారు అనేది మనకు తెలియాలి.
అంటే జంతువులు ఏమన్నా వచ్చి తీసుకొని పోకోకుండా వెరీ ఉండడం గుడ్ అమ్మా. కోసం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు శవం, ఇప్పుడు మనిషి మీదకి ఏదన్నా ఒక జంతువు, ఏదన్నా ఒక ప్రాణం దాడి చేస్తే మనం ప్రాణంతో ఉన్నాం గనక ప్రతిఘటిస్తాము, అరుస్తాము, ప్రాణం కాపాడుకుంటాం. ప్రాణం పోయినటువంటి దేహాన్ని ఏ జంతువైనా, కుక్కలు, నక్కలు లాంటివి 4 గుంపుగా వచ్చినా కూడా అక్కడ ఏముండదు, ఖాళీ అయిపోతాయి. లేదు, ఏదన్నా వన్యప్రాణులు ఏమన్నా వచ్చినా కూడా అవి తినేస్తాయి, తీసుకెళ్ళిపోయి. అంత మాత్రమే కాకుండా గిట్టని వాళ్ళు గూడా ఉన్నారు. యేసు ప్రభుల వారంటే గిట్టనటువంటి వాళ్ళున్నారు. కొంతమంది ఎట్లా ఉంటారంటారండి, అంటే ఒక ఆక్రోషం, ఒక విద్వేషం ఒక మనిషి మీద ఉంటే, మీరు కొంతమంది చూడండి, ఆల్రెడీ వాళ్ళే చంపేసుకుంటారు ఆ మనిషిని. చచ్చిపోయిన తర్వాత కూడా పొడవటము, నరకటమో చేస్తుంటారు. అలాంటోళ్ళు మీరెవరైనా చూసారా? చాలా ఆల్రెడీ మంది ఆ ఆల్రెడీ చనిపోయి ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ చనిపోయి ఉంటారు. చనిపోయినా గూడా వాళ్ళకు ఆ కసి తీరక ఏం జేస్తారంటే, మళ్ళీ నరికేయటం, లేకపోతే దాన్ని ఏదో ఒకటి చేసేయాలి అని నేను చూసాను, చాలామంది తగలబెట్టేస్తారు. ఆ దేహాల్ని తగలబెట్టేసిన పరిస్థితులు. మరికొందరినైతే ముక్కలుగా నరికేసేసి ఎక్కడెక్కడెక్కడ ఒక ప్రాంతం పడేసినటువంటి పరిస్థితులు. ఇది ఆధారం లేకుండా చేయాలనో కొందరో, లేకపోతే అసలు ఆ అవయవాల తాలూకు ఏ అవయవాలతోనైతే మమ్మల్ని డ్యామేజ్ చేశారో, అవయవాలు మనకు లేకుండా పోవాలి. ఈవెన్ ప్రవీణ్ గారి విషయంలో గూడా కొందరు కొ ఇతర విశ్వాసాల వాళ్ళు చెప్పిన మాటేంటంటే, "నీ నాలుక తీసేస్తాం, నీ కళ్ళు పెరికేస్తాం" అని చెప్పినటువంటి పరిస్థితి. సో, ఇలాగా కసి తీర్చుకునే క్రమంలో ఆ బాడీని ఇంకా చిందరవందర చేసేస్తారు. నామరూపాలు లేకుండా చేసేస్తారు. ఇంకా అవమానకరంగా మార్చేస్తారు అన్నటువంటి ఆ భయంతో ఇలాంటిది జరగకూడదు మా ప్రభువుకి అని తాను తొలిపించుకున్నటువంటి సమాధికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోవటం అనేది జరిగింది. నిజంగానండి, మీకు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బృహత్తరమైనటువంటి కార్యాన్ని నెరవేర్చటానికి వచ్చిన క్రీస్తు యొక్క అంతిమ యాత్ర, చివరి ఆ వీడుకోలు అనేది అంత ఆహ్, చిన్నగా అయితే దేవుడు చేయనివ్వలేదు. మర్చిపోకండి. దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు, మన అనాథలుగా వదిలిపెట్టడు. మన కోసం ఎవరినో, ఎప్పుడో, ఎక్కడో లేవనెత్తుతాడండి. ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి యరిమత యోసేపు వస్తాడని ఆ టైంలో. లేదంటే నికోదేము గారు వీళ్ళొస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బహుశా ఆ టైం వరకు వాళ్ళు అనుకోలేదు. కానీ వాళ్ళకు దేవుడు కల్పించాడు. ఆ ధైర్యం కల్పించాడు. గౌరవప్రదమైన రీతిలో ఈవెన్ యేసు ప్రభుల వారి యొక్క మరణం కోసం పస్కా పశువుగా వచ్చాడు గదా! పస్కా పశువు ఎముకలు విరవకూడదు అనేటటువంటిది ఉంది. ఎముకలనేవి విరగకూడదు అనేటటువంటి ఆ యొక్క విషయం పస్కా పశువుగా యేసుప్రభుల వారు ఉన్నారు గనుక అది కూడా నెరవేరాలనే ఉద్దేశంతోనే అది వరకేనండి. ఈవెన్ ఇప్పుడు మనకు ఒక మాటుంది. ఈ ఎవరైతే మాను మీద వేలాడదీయబడతారో ఆ వ్యక్తులు రాత్రి ఉండకూడదటండి. శవం అనేటటువంటిది రాత్రి పూట ఉండకూడదు. దట్టు విశ్రాంతి దినారంభం కావస్తున్నప్పుడు అస్సలు ఉండకూడదట. అది కూడా దేవుడు చెప్పినటువంటి మాట. ధర్మశాస్త్రంలో చెప్పిన మాట. ఒకసారి చూద్దాం దాన్ని గూడా. 21వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. మనం ఇదివరకు చదివాము. మళ్ళీ చదువుదాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాణి మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణు మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టాలి అని రాయబడింది చూడండి. సో అందుకోసమనే యేసు ప్రభుల వారిని కావచ్చు, లేకపోతే ఎవరినైతే సిలువేస్తారో వాళ్ళని ఏం చేస్తారంటేనండి, నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ 6:00 అండి యూదులకు మరొక దినం ప్రారంభమయ్యేది. మనకు తెలుసు కదా!
విశ్రాంతి దినం ఆరంభం అవుతున్నదన్నా, మరొక దినం ఆరంభం అవుతుందన్నా ఈవినింగ్ 6:00కి, ఈవినింగ్ 6 టు మరలా ఈవినింగ్ 6 అది వాళ్ళకి అక్కడ ఫుల్ డే కౌంట్. మనకు గ్రెగోరియన్ క్యాలెండర్లో ఫుల్ డే కౌంట్ నైట్ 12:00 టు మళ్ళీ మిడ్ నైట్ 12:00 వరకు ఎలాగైతే ఉంటుందో, వాళ్ళకు ఈవినింగ్ 6 టు మళ్ళీ ఈవినింగ్ 6. ఆ ఈవినింగ్ 6 లోపే వాళ్ళని ఏం చేయాలంటే దాని మీద నుంచి తీసేయాలి, ఆ శిలువ మీద నుంచి తీసేయాలి. అది ఎందుకంటే అది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి, అట్లా ఉంచకూడదని దేవుడు చెప్పినటువంటి మాటను బట్టే వీళ్ళు ఏం చేశారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 31వ వచనం చూద్దాం. ఒక మాట రాయబడింది అక్కడ. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదుల పిలాతును అడిగిరి. కాబట్టి చూడండి, సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసయ్య నొద్దకు వచ్చి ఆయనకు ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూడండి. చూచిన వాడు చాలక్క. సో ఇక్కడ మీరు గమనించండి, ఏం చేస్తారట, విశ్రాంతి దినం కానీ మరొక దినం కానీ రాకముందే, చీకటి పడక మునిపే శిలువ మీద వేలాడబడినటువంటి వ్యక్తులు అంత సులభంగా చనిపోరటండి. కానీ యేసు ప్రభుల వారిని మాత్రం ముందు రోజు నుంచి సాయంత్రం నుంచి అక్కడికి ఇక్కడికి తిప్పి నిద్రాహారాలు లేకుండా ఉదయం 9 గంటల సమయానికి శిలువ వేయించి, ఆ టైంలో ఆయన దాహం కానీ, తిండి తిప్పలు కానీ, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టిన పరిస్థితులు, భారమైన సిలువను మోయించిన పరిస్థితులు, కొరడా దెబ్బలు కొట్టించిన పరిస్థితులు, పిడిగుద్దులు గుద్దించిన పరిస్థితి, చాలా డిఫరెంట్ వేలో ఉన్నాడు ఆయన. అందుకే మొత్తం సమస్తము దారపోయటం జరిగింది కనుకనే ఈ చుట్టూ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దొంగలు సిలువను ఎత్తుకుపోయారని కూడా మనకు లేదు కదా, సిలువను మోసుకుపోయారని కూడా లేదు. యేసుప్రభుల వారి విషయంలోనే ప్రస్తావించబడింది. కాబట్టి వాళ్ళు ప్రాణంతో ఉండటానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభుల వారు అప్పటికే చనిపోవటం జరిగింది. చనిపోయినా వదిలేశారా? అలే ఇంత తొందరలో ఎట్లా చచ్చిపోతారబ్బా? రోమా గవర్నర్ పిలాతు డౌట్ వ్యక్తం చేశాడండి. ఈ మాట తెలుసా మీకు? రోమా గవర్నరు పిలాతు ఏమని డౌట్ వ్యక్తం చేశాడు తెలుసా? ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 44వ వచనం చూడండి. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి యొక్క శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగింది. శతాధిపతి వలన ఈ సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవమును అప్పగించెను. డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బేసికల్లీ సిలువ మీద వేలాడదీసే పరిస్థితికి ఎందుకు వెళ్తారంటేనండి, చిత్రవధ అనుభవించి అటు ప్రాణము వాళ్ళు ఊపిరి పీల్చుకోలేక, నిలబెట్టుకోలేక, పోగొట్టుకోలేక, కొట్టుమిట్టాడుతూ చాలా టైం పడుతుందటండి ప్రాణం పోవటానికి. అంటే ఒక చిత్రవధతో కూడినటువంటి మరణం అది. కానీ యేసుప్రభుల వారు 3 గంటల సమయానికే చనిపోయాడు. సిలువ వేసినటువంటి ఒక 6 అవర్స్‌కి. మార్నింగ్ 9:00 సిలువ వేశారు. 3 గంటలకు చనిపోయాడు యేసుప్రభు వారు. అది వాళ్ళు ఎంతో మందికి సిలువ వేసినటువంటి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అందుకే పిలాతుకు ఆశ్చర్యం కలిగింది. ఇంతలోనే చచ్చిపోయాడా? కన్ఫర్మేషన్ కోసం శతాధిపతికి చెబితే, శతాధిపతి ఇచ్చిన ఆజ్ఞను బట్టి చెక్ చేయి అని అంటే, అప్పుడు పక్కలో బల్లెపోటు పొడిచి కన్ఫర్మ్ చేసుకున్నారు. నీళ్లు రక్తం కారుతున్నాయంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా గమనించండి. కోడిని కోసిన తర్వాత స్టార్టింగ్‌లో కోడినో లేకపోతే మేకనో కోసినప్పుడు ప్రారంభంలో బ్లడ్ వస్తుంది. కానీ అది పూర్తి చనిపోయిన తర్వాత బ్లడ్‌తో పాటు ఏమొస్తుందో తెలుసా? నీళ్ళొస్తాయి. సీరం అంటారు దాన్ని. అంటే ఎప్పుడైతే వ్యక్తి చనిపోవడం జరుగుతుందో అప్పుడు బ్లడ్‌లో ఉన్నటువంటి బ్లడ్ వేరైపోతాయి. అలా వేరైపోయాయంటే అప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏమని?
నీళ్లు రక్తం గారాయంటేనే అప్పుడు చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. అంత ఈజీగా ఇవ్వలేదు యేసుప్రభుల వారిని. ఏమో ఇప్పుడు ముందే వివాదాస్పదమైనటువంటి రీతిలో ఆయన్ను సిలువనెక్కించాం గదా! ఏం జేస్తారో ఏమోనన్న భయాల్లో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువు యొక్క కాళ్ళను విరగ్గొట్టాల్సిన ఆవశ్యకత లేదు. ఎవరైతే బతికున్నారో వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టేసారో విరగ్గొట్టేసి చచ్చిపోతారిక. ఎందుకనంటేనండి ఆ చేతులకు వేసినటువంటి మేకుల భారం అంతా కూడా ఇక కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు ఇరగ్గొట్టేస్తే ఇంక ఎక్కడ ఆధారం ఉంటది? కిందికి వాలిపోతారు, చచ్చిపోతారు. బ్లడ్ అంతా మిగిలినటువంటిదంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభుల వారి కాళ్ళు విరగ్గొట్టబడే పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళలేదు. కారణం ఏంటంటే ఈ కీర్తనల గ్రంథం 34 కీర్తన 20 వచనంలో యేసు ప్రభుల వారి కోసం ఒక ప్రవచనం ఉంది. చూద్దాం 34 కీర్తన 20 వచనం. ఆయన దాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎందుకు విరిగిపోదు అని అంటే అది పస్కా పశువుగా ప్రభు ఆ ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు పస్కా పండుగప్పుడు ఏం జరిగింది అనంటే ఇశ్రాయేలులందరినీ కాపాడటానికి వాళ్ళ స్థానంలో పస్కా పశువు వధించబడింది. అలాగే ఈరోజు లోక పాపములన్నింటినీ తీసివేసి మనల్ని దేవుడు ఉగ్రత నుంచి కాపాడటానికి ఇప్పుడు మన పస్కా పశువు వధింపబడుతుంది. ఆ పస్కా పశువుకి ఎముకలు ఇరగకూడదు. యేసు ప్రభుల వారికి కూడా ఒక్క ఎముక కూడా విరగకూడదు. పస్కా పశువుగానే మనందరి పాప ప్రక్షాళన జరిగించాలి. ఈ క్రమంలో ఈ యాగంలో ఎక్కడే గాని ఒక చిన్న మిస్టేక్ జరగకుండా ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా దేవుడికి సజీవ యాగం అయ్యాడు యేసుప్రభుల వారు అంటే దేవుడికి గాని ప్రభువుకి గాని ఆనాడు ఉన్నటువంటి దేవుని బిడ్డలకు గాని నిజంగా మనలాంటి వాళ్ళకు మీద ఎంత ప్రేమ అండి అసలు. ఇదే ఆశ్చర్యం. కల్వరిలో ప్రేమ ఆశ్చర్యం అని మనం చదువుతూ పాడుతూ ఉంటాం చూసారా. ఏమాత్రం పోలేమండి మనం. అలాంటి వాళ్ళ కోసం చేసినటువంటి ఈ యాగం ఒకవైపు దేవుడు పస్కా పశువు యొక్క ఆ పద్ధతి దెబ్బతినకూడదు, ఆ నియమం దెబ్బతినకూడదని దేవుడు జాగ్రత్త వహించడం, క్రీస్తు జాగ్రత్త వహించడం. తన ప్రాణం ఆయన ఇస్తాడు. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నేనే ఇవ్వాలి. ప్రాణం విడిచాడు, ప్రాణం తీశారు అని అనుకుంటుంది ప్రపంచం అంతా. అంతేనా? లోకమంతా ఏమనుకుంటుంది చెప్పండి? ప్రాణం తీశారు, మా ప్రభు ప్రాణం తీశారని. ఎవడోళ్ళు తీయటానికి ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు, నేనే ఇస్తున్నా. నేను వదిలితే పోవాల్సిందే అది. అందుకే ప్రాణము విడిచెను అన్నాడు. అలా విడవగలగాలి. నిలవాలనుకుంటే నిలిచేవాడే. కానీ మన కోసం విడవాలి. పస్కా పశువుగా మనందరికీ విమోచన కలగచేయాలని అటువైపు తండ్రి, ఇటువైపు యేసు ప్రభుల వారు, మరొక వైపు అరిమతయి యోసేపు గారు ప్రాణాలకు తెగించి, తర్వాత నీకోదేము గారు, యేసు ప్రభుల వారి యొక్క అంతిమ ఘట్టం ఎంతో ఘనంగా. ఎందుకంటే ప్రభువును నమ్ముకున్నటువంటి ఎంతో కోట్ల మందిలో ఒక్క వ్యక్తి ప్రవీణ్ గారు చనిపోతేనే ఎలా చేశారండి? ఎంతమంది వచ్చారండి? మనకు తెలుసు కదా. సికింద్రాబాద్‌లో జరిగినటువంటి ఆ కార్యంతో ప్రపంచమే ఉలిక్కిపడిందట. ఇదేంట్రా బాబు! ఇంతమంది క్రైస్తవులు ఒక దైవజనుడికి ఎంతో మంది అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వయసున్నటువంటి సీనియర్ పాత్రికేయులు లాంటోళ్ళు, సామాజిక విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే, మేము ఏ వ్యక్తి చనిపోయినప్పుడు ఎంత జనసందోహం ఒక పూటల్లా ట్రాఫిక్ జామ్ అయిపోయిందటండి సికింద్రాబాద్ లాంటి అంత పెద్ద సిటీలో. అరే ఆయన నమ్ముకున్నటువంటి కోట్ల మందిలో ఒక్కడు కదా సోదరుడు. ఆయన చనిపోతేనే ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఖననం చేస్తే సాక్షాత్తు సృష్టికర్త ఆయన గౌరవానికి భంగం వాటిల్లో చేయకూడదని ఎంత శ్రేష్టమైన స్థితిలో ప్రభువును పాతిపెట్టారంటే అది కొత్త సమాధి, అది ధనవంతుని సమాధి. ఎందుకంటే దానికోసం కూడా ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో మాట రాయబడింది చూడండి పిల్లలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ధనవంతుడి యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు న్యాయమేమియూ చేయలేదు. అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. ధనవంతుని యొద్ద
ధనవంతుని యుద్ధ ఉంచబడ్డాడు. ధనవంతుని యుద్ధ ఉంచబడడం అంటే ఏంటి అర్థం? ఆ ధనవంతుడు తన కోసం తొలిపించుకున్న సమాధిలో ఉంచబడ్డాడు అని. ఒక ధనవంతుడి యొక్క ఎంత ఘనమైనటువంటి రీతిలో సమాధి ఉంటుందో, ఆ సమాధిలో చేర్చటానికి ముందు కూడా గొప్ప సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి మరి యూదుల మర్యాద, పాతిపెట్టు మర్యాదకు ఏమాత్రం భంగం కలగనీయకుండా సాగనంపారండి ప్రభు. ఏమండి? మనం ఏం సాధించుకున్నాం అంటే, మన మరణం సమయంలో మన కోసం నిలిచే వాళ్ళ యొక్క దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చట. అందరూ అంటారు, ఇకమైన మంచి నెలమొక్కటి చాలు తలుకు వెలుకురాళ్ళు తట్టడేలన్నట్టు. ఒకటి కాదు, 2 ముత్యాలు నిలబడ్డాయి. ఒక అరిమత యోసేపు, ఒక నీకోదేము అన్నటువంటి వీళ్ళతో పాటు రెడీ చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? మరో కొంతమంది స్త్రీలు. వీళ్ళు కూడా ఏం చేశారట అంటే తెలుసనండి, వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మాటలు రాయబడ్డాయండి, అద్భుతమైనటువంటి విషయం. ముందుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 61వ వచనం చూద్దాం. 61వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. వీడు దేవు 60 మగ్దలేని మరియయు వేరొక వేరొక మరియయు మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొండి ఉండిరి. వీళ్ళు ఎందుకు అట్లా కూర్చోన్నారు అనుకుంటున్నారు? ఏమండి, నిజంగా ప్రభువు ఎంత శ్రేష్టమైన వాళ్ళని సంపాదించుకున్నాడంటండి. చావుతో అంతా అయిపోయిందని వదిలేసుకుని పోయిన వాళ్ళనే చూసాం మనం. కాదు కాదు కాదు, ఆడబిడ్డలైనా ఆడకూతుర్లైనా అసలు ఒక సమాధి దగ్గరికి మీకు చాలా మంది, కొంతమంది సాంప్రదాయాల్లో ఎక్కడైతే సమాధి చేస్తారో వ్యక్తిని, అక్కడికి భార్యను పిల్లలను ఎక్కువ మంది ఆడవాళ్ళు తీసుకురారండి. వేరే వాళ్ళు వస్తారేమో గాని ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు ఇంటి ఆడకూతుర్లను తీసుకురారు. ఎందుకో తెలుసండి? అవి చూసి తట్టుకోలేరు. ఎందుకనంటేనండి, ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఒక పోలీసు ఆఫీసర్, చనిపోయినటువంటి వ్యక్తి, మాకు రిలేటివ్. మేము వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఆ సమాధి పరిస్థితి, ఆ ప్రాంతం ఎట్లా ఉందంటే అన్ని రాలేనండి, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఆ బండరాళ్ళ మధ్యనే అక్కడ సమాధి తీయాల్సి వచ్చింది. ఆ బండరాళ్ళతోనే మూసేయాల్సి వచ్చింది. చాలా తక్కువ మట్టి, ఇంత పెద్ద రాళ్ళు. అందున మరలా వాళ్ళు అంటే పెట్టే ఉండదు వాళ్ళకి. వాళ్ళ హిందూస్ అనమాట. హిందూస్ అయినా రిలేటివ్స్ కావచ్చు, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టలేకుండా పెట్టేస్తారు కనుక ఆ దేహం మీద అవి పడుతూ ఉంటే చూసినటువంటి మా బంధువుల అమ్మాయి, నేను ఈ విధంగా పాతి పెట్టబడే పరిస్థితి ఉండదు, ఇంత రాళ్ళు వేస్తున్నారు, ఇంత రాళ్ళు వేసేస్తే ఏమైపోతుంది. అసలు మాకు ఎంత భయం వేసిందంటే, ఆ దేహం మీద వేస్తూ ఉంటే ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అన్నంతగా ఉండింది. అవి కొన్ని గమనిస్తూ ఉంటారు. నాకు ఇట్లా వద్దు, కాల్ చేయండి కావాలంటే నన్ను, నేను చనిపోయిన తర్వాత అని కూడా చెప్పింది ఆ సిస్టర్. అలాంటివి చూసి తట్టుకోలేమనే ఉద్దేశంతో కొంతమందిని తీసుకురారండి. కానీ ఇక్కడ మీరు గమనించగలిగితే ఈ ఆడకూతుర్లైనా వీళ్ళొచ్చి అలా చూస్తున్నారు. కారణం ఏంటంటే తెలుసా అండి? ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం 55, 56 వచనాలు. 55, 56 వచనాలు చివరి మాటలుంటాయి ఆ అధ్యాయానికి. నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు గలిలయ నుండి, నేను చదువుతున్నా లెక్క, ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. వెళ్ళారు, సమాధిలోనికి వెళ్ళి చూసి దేహాన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యేసుప్రభు దేహాన్ని ప్రిపేర్ చేశారు ఆల్రెడీ. అరిమత యోసేపు గారు, నీకోదేము గారు తీసుకుని వచ్చేసి సుగంధ ద్రవ్యాలు పెట్టేశారు. కానీ వీళ్ళకి ఏమనిపించింది, వీళ్ళు రెడీగా తీసుకొని పెట్టుకున్నారట, రెడీగా కదా. సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలాలను సిద్ధపరిచారంటే వాళ్ళు ఏమనుకో ఉంటారు చెప్పండి?
ఇంకా పరిపూర్ణంగా యేసు ప్రభుల వారిని ప్రిపేర్ చేయలేదు వీళ్ళు. అంటే ఒక వెలితుంది ఇంకా ప్రభువుని ఇంకా సాగనంపటానికి ఇంకా మనం చెయ్యాల్సింది ఉందని చెప్పి, వాళ్ళు సుగంధ ద్రవ్యాలను, పరిమళ తైలాలను సిద్ధపరుచుకున్నారు. ఏవండీ సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు మరి ముఖ్యంగా యూదులు పాతిపెట్టేటువంటి టైంలో తక్కువగుండవండి రేట్లవి. చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అలా కాస్ట్‌లీ ఉన్నటువంటి వాటిని గూడా ఆ తల్లులు అదేవో చనిపోయిన వ్యక్తికి, ఒక శవానికి ఏముంది ఇక అది అంతా అయిపోయింది గదా! లైట్ తీసుకోకుండా ఆల్రెడీ వాళ్ళు జేశారు గదా! సాలేదు అని అనుకోకుండా, ఇంక అంతా అయిపోయింది ఇంకేముంది మన పనిలో మనం ఉండిపోదాం అని అనుకోకుండా, ఇంకా ఏమైనా లోట్లున్నాయేమో మా ప్రభువుకి ఇంత ప్రేమ ఉన్నోళ్ళకి. అసలు బతికున్నప్పుడే పట్టించుకోనోళ్ళుంటారు గదా! సేవకుడు గాని, పరిచర్యలో చాలామంది కొంత ఎట్లా ఉంటారంటేనండి, అరే! వాళ్ళకు ఉన్నటువంటి అవసరతలు ఏమున్నాయి? వాళ్ళు ఏ విధంగా ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? ఇరుకునున్నారా? ఇబ్బందులున్నారా? ఎంతవరకు సమకూరాయి ఏ కార్యక్రమానికైనా? మనం ఏమన్నా చేద్దామా? మనకు కూడా ఒక ఇదుంది కదా! అంత ఆలోచన చేసేవాళ్ళు చాలా అరుదండి. లేకుండా అయితే పోరు గాని మహనీయులుంటారు. కానీ అరుదైనటువంటి పరిస్థితులు. ఇక్కడ మనం చూడగలిగితే బ్రతికున్నప్పుడే కాదు ప్రభువుని చూసుకున్నటువంటి, చనిపోయిన తర్వాత కూడా సాగనంపే క్రమంలో ఏ లోటు లేకుండా చూసుకోవాలని ఆడకూతుర్లకు అంత గొప్ప మనసొచ్చిందంటే, అది ప్రభువు సాధించుకున్న గొప్పతనం. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. కొంతమంది పిల్లలు ఎంతవరకు ఉంటారంటేనండి, అరే! ఎట్లొస్తారు? కొడూరులోకెళ్ళిపోయాడు. రైల్వే కోడ్ 90 కిలోమీటర్స్ దూరంలోకెళ్ళిపోయారు కదా! మన దగ్గరకొస్తున్నప్పుడు ఎట్లా వస్తారు అని వాకబు చేసి, ఫోను జేసి, వెహికల్ అరేంజ్ జేసి, ఇచ్చి, అంతా అయిపోయిన తర్వాత గూడా పూర్తిగా మాకు అందుబాటులో ఉండి, అంటే చేసే పిల్లలుంటారండి. నాకనిపిస్తది. ఈ కాలంలో సొంత బిడ్డలే పలకని పరిస్థితుల్లో, సంబంధమే లేనటువంటి వాళ్ళు, రక్త సంబంధం అయితే కాదు. ఆత్మ సంబంధం మాత్రమే ఉంది. ఇలాంటి బిడ్డలొచ్చి ఎంత బాగా అరే! ఒక నాన్నలాగా చూసుకుంటూ, వాళ్ళ సొంతవన్నీ ఇచ్చేస్తూ చూసుకుంటూ ఉంటున్నారంటే నేను గూడా కొంచెం సంపాదించుకున్నానని ఆత్మసంతృప్తి, దేవుడికి స్తుతులు చెల్లించేటటువంటి స్థితి ఉంటుంది పిల్లలు. ఇక యేసు ప్రభుల వారైతే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఎంత సంతోషంగా ఉండింటాడో వీళ్ళని బట్టి కదా! ఆ ఇద్దరు సహోదరులను బట్టి, ఈ సహోదరీమణులను బట్టి ఎంత సంతోషపడుంటాడు మహనీయుడు. యెస్. అలాగా మన సృష్టికర్తకి, మనకు మేలు జేసిన మన పెద్దలకి అందరికీ గూడా మన వంతు నివాళి, మన వంతు గౌరవం, మన వంతు కృతజ్ఞత ఆ రీతిగా వాళ్ళు చూపించటం జరిగింది పిల్లలు. ఇది ఎంతైనా గొప్పది. అలాంటి కృతజ్ఞత మన ప్రభువు పట్ల మనం కూడా, మన ప్రభువు తరపున ప్రతినిధులుగా ఉన్నటువంటి వారి పట్ల తల్లిదండ్రులు మంచిగా భక్తిగా పెంచుంటారంటే, వాళ్ళని కృతజ్ఞతగా అన్ని విషయాల్లో చూసుకోవాలి. భక్తిగా పెంచి మాదిరికరంగా ఉన్న సేవకుడిని మనం చూసుకోగలగాలి. దేవుడు ఏదైతే మన జీవితంలో ఎవరైతే మనల్ని ఈ రీతిగా నిలపటానికి ప్రయాసపడుతున్నారో, వాళ్ళందరి పట్ల మనం చూపించాల్సింది కృతజ్ఞత లేని జీవితాలు దేవుడికి ఏమాత్రం ఉండదు. అది ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాడు. మెట్టుకలాగా కాకుండా మనం ఇదిగో యేసుప్రభుల వారిని ఎంత అద్భుతమైన రీతిలో, గౌరవప్రదమైన స్థితిలో ఒక రాజు చనిపోతే చేసినటువంటి ఖననం చేసినటువంటి సిద్ధపరిచిన రీతిలో సిద్ధపరిచేశారు. చక్కగా వాళ్ళ పాత్రను పోషించుకోవటం జరిగింది. చరితార్థులు కావటం జరిగింది. అట్టి ధన్యత దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. సద్వినియోగపరచుకుంటకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి.